హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లాట్. ఈరోజు మనం క్యాథరిన్ బూత్ అనే మిషనరీ గురించి తెలుసుకుందాం. క్యాథరిన్ బూత్ ఇంగ్లాండ్ దేశమునందలి ఆష్బోర్న్ అను పట్టణం నందు 1829వ సంవత్సరము జనవరి 17న జన్మించెను. ఆమె తల్లిదండ్రులు జాన్, సారా మంఫర్డ్లు. వీరు మంచి క్రైస్తవులు. వీరు బిడ్డలను మంచి క్రమశిక్షణలో పెంచిరి. క్యాథరిన్ 5 సంవత్సరములు ఉన్నప్పుడే బైబిల్ పెద్దగా చదివి వినిపించేవారు. మరియు 12 సంవత్సరాలు వయసు రాకముందే బైబిల్ను 8 సార్లు పూర్తిగా చదివెను. ఆమె ప్రియమైన నేత్రములను, ఉంగరాల జుట్టును కలిగి చాలా సౌందర్యముగా ఉండేవారు. కానీ ఆమె అనారోగ్యమునకు గురి కావటం వలన 14 సంవత్సరాల వయసునందే పాఠశాల విడవలసి వచ్చింది. అందువలన అనేక నెలలు ఆమె పడకనందే ఉండవలసి వచ్చెను. అయినను సమయంను వృధా చేయలేదు. అనేక పుస్తకములు చదువుటలోను, కుట్టు పనిలోను సమయమును గడిపేవారు. క్యాథరిన్ బాల్యము నుండి దయాద్ర హృదయురాలు. గుర్రములను, ఇతర జంతువులను హింసించు వారిని చూచి బాధపడుచు నిర్దయగా నుండరాదని బోధించేవారు. ఇతరులు ఏమనుకొన్నను తప్పులను సరిచేయనిచో ఊరకుండేవారు కాదు. క్యాథరిన్ చదువుటలోను, వ్రాయుటలోను ఎక్కువ సమయంను గడిపేవారు. ఇతరులకు సహాయం చేయుటకు ఆతృతపడేవారు. తనకు 16 సంవత్సరాల వయసు రాకముందే రక్షింపబడి దేవుడు తన పాపములను క్షమించెనని తెలుసుకొనెను. తాను దేవుని సంబంధించిన బిడ్డగా నుండి ఎన్నో గంటలు ప్రార్థించి ఆత్మ పరీక్ష చేసుకొనగా ఒకనాటికి ఉదయమున కీర్తనల పుస్తకము తెరవగా, యేసు నావాడు, ఇది ఎంత భాగ్యము, నేను ఆయన దానను, ఆయన నా దేవుడు అను మాటలు చదివాను. ఈ సత్యము తన జీవితంలో తెలుసుకొనెను. ఆ తరువాత దేవుని చిత్తంలో విలియం బూత్ అనే దేవజనుని 1855వ సంవత్సరంలో వివాహం చేసుకొని ఆయనతో కలిసి సువార్త సేవ చేయుచుండెను. మొదటిగా ఆమె వ్యాధులలో, బాధలలో, కుటుంబ సమస్యలలో ఉన్నవారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయుచుండెను. ఆ తరువాత వారికి ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలను, సలహాలను ఉత్తరముల ద్వారా రాసి అనేక మంది యవ్వన స్త్రీలను బలపరుచుచుండెను. ఆమె ఉత్తరము రాయు ప్రతిసారి ప్రభువా నా కలమును నడిపించు అని ప్రార్థించి వ్రాసేవారు. ఆమె ఆలయానికి పోవునప్పుడు దారిలో చిన్న చిన్న గుడిసెలలో ఉన్న అమాయకపు పేద ప్రజలను పరామర్శించి వారితో ప్రేమగా మాట్లాడేది. అంతేకాదు వారందరికీ యేసు ప్రేమను తెలియజేసి అనేకులను రక్షణలోనికి నడిపించేవారు. ఇట్లు ఆమె జీవితకాలమంతా తన భర్తతో పాటు అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించి తల్లి ప్రేమను రుచి చూపించెను. ఆమె క్యాన్సర్ రోగానికి గురై పడకపై ఉన్నప్పటికీ పత్రికకు అనేక అంశాలను, మద్యపానం వల్ల వచ్చే ప్రమాదాలను గూర్చిన వార్తలను వ్రాసేవారు. చివరికి 1890వ సంవత్సరము అక్టోబర్ 4వ తారీఖున ఈ లోకము విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాను. చూసారా ఫ్రెండ్స్, ఏ విధంగా క్యాథరిన్ బూత్ గారు ఆమె యొక్క జీవితకాలం అంతా యేసే కోసం జీవించారో అదేవిధంగా మనం కూడా మనకున్న సమయాన్ని బట్టి దేవుని స్తుతించి ఆయనకిష్టమైన బిడ్డలుగా జీవించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ.